Hi, hello, welcome back to another function. This is Krish Bhavna. If you're for the first time, I'm a computer science student at University of Illinois at Chicago, and ఈరోజు మనతో పాటు మాధవ్ ఉన్నాడు అనమాట. సో బేసిక్లీ మాధవ్ ఎందుకు వచ్చాడు అంటే ప్రతిసారి లైవ్కి వెళ్ళిన ప్రతిసారి కొన్ని స్టాండర్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, లేకపోతే డిఎమ్స్లో కూడా కొన్ని స్టాండర్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, కొన్నిసార్లు యూట్యూబ్ కామెంట్స్లో కూడా స్టాండర్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో వాటన్నిటికీ ఆన్సర్ ఇవ్వడం కోసం ఈరోజు మాధవ్ని తీసుకొచ్చాను. సో నాకు తెలియనివి ఇంటర్నేషనల్ స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి యూఎస్ వచ్చి చదువుకుందాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆన్సర్స్ మాధవ్ ఇస్తాడు, అండ్ నాకు తెలిసిన నేను ఇస్తాను. సో దట్స్ టుడేస్ టాపిక్. సో బేసిక్లీ టాపిక్ ఏంటంటే ఆన్సర్ టు ఎవ్రీ డిఎం క్వశ్చన్. Yeah, hi, hello, and my name is Madhav, and I'm a computer science student major in University of Illinois, Chicago. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ మాధవ్, టైం ఎంత మాధవ్? Back in India, it's 1:45 a.m. అనమాట, and యూఎస్ నువ్వే చెప్పాలి. యూఎస్సీ 3:15 రా, 3:15 PM. సో అదన్నమాట మ్యాటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏంటి మరి క్లాస్ రూమ్లో మొబైల్స్ లాంటివి అలా ఉంటాయా? Yeah, so coming to gadgets like smartphones, yeah, క్లాస్ రూమ్ లోకి మొబైల్స్ ఆర్ అలౌడ్, బట్ ప్రొఫెసర్స్ ఏం చెప్తారంటే ఇట్ షుడ్ బి ఇన్ సైలెంట్, లైక్ ఆబ్వియస్లీ. అండ్ మోర్ ఓవర్ నన్ను అడిగితే క్లాస్ రూమ్ లోకి ఫోన్లు తీసుకెళ్ళండి, బట్ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా కొంచెం క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఎందుకంటే చదువుకోవడానికి అంత దూరం వెళ్తాం కాబట్టి క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ వినాలి. సో అది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే చదువుకోండి ఫస్ట్. బేసిక్ గా ఈ జనాలందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా అందరికి టైం టేబుల్ ఉంటది భయ్యా, లైక్ ఈ 8:30 to 5 or 5:30 అనేది మాకు స్టాండర్డ్ అనమాట. కానీ యుఎస్ లో అలా కాదు అని విన్నామని చాలా మంది అడుగుతున్నారు అన్న. సో డైలీ ఎన్ని క్లాసెస్ ఉంటాయి? సో డైలీ ఎన్ని క్లాసెస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అబ్బా క్వశ్చన్ ఒకటి, డైలీ ఎన్ని క్లాసెస్ ఉంటాయని. సో ఫస్ట్లీ ఫిక్స్డ్ టైమింగ్ ఏమి ఉండదు అనమాట. ఇట్ స్టార్ట్స్ ఎట్ సమ్ ర్యాండమ్ టైమ్ అండ్ ఇట్ ఎండ్స్ ఎట్ ర్యాండమ్ టైం. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు క్లాసెస్ ఉంటాయి. మధ్యలో ఏంటంటే మీ స్కెడ్యూల్ బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట. యూజువలీ అందరు ప్రొఫెసర్స్ కూడా 1-2 ఆప్షన్స్ ఇస్తారు, ఈ టైంకి క్లాస్ చెప్తామని చెప్పి. సో ఎవరికి ఏ టైం కంఫర్టబుల్ అయితే ఆ టైంలో తీసుకోవచ్చు. సో 2-3 ఆప్షన్స్ మీకు మ్యాచ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇన్ జనరల్ డైలీ 4 classes to 5 classes ఉంటాయి. సమ్ టైమ్స్ లైక్ కొన్ని ఆన్లైన్ అనుకోండి, డైరెక్ట్ ఆన్లైన్ క్లాస్ అయితే 3 ఉంటాయి, మిగతా ఆన్లైన్ తర్వాత రికార్డెడ్ లెక్చర్స్ అనుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మాధవ్, ఎస్ఓపి అంటే చాలాసార్లు వినుంటావు, ఎందుకు రాస్తారు ఎస్ఓపి అనేది? అసలు ఎస్ఓపి ఏంటి? సో బేసిక్ గా ఏం లేదండి, ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సో ఎస్ఓపి అనేది లైక్ మెజారిటీ ఆఫ్ ది యుఎస్ కాలేజెస్ విల్ ఆస్క్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. సో అప్లికేషన్ అప్పుడు సీట్స్ అనేవి చాలా కాంపిటేటివ్ గా ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ మేజర్ తీసుకున్నారు అనుకోండి, సీట్స్ విల్ బి వెరీ కాంపిటేటివ్. సో అలాంటి కాంపిటీషన్ ఉన్న సీట్స్ కోసం నీలో యూనిక్నెస్ ఏంటి, లైక్ అడ్మిషన్ కమిటీ విల్ క్వశ్చన్ యూ, లైక్ ఈ సీట్ నీకు ఎందుకు ఇవ్వాలి అనేది ఒక లెటర్ లాగా రాసి మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేదాన్ని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ వర్సెస్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే? ఫస్ట్లీ కంప్యూటర్ సైన్స్ లో కోడింగ్ రిలేటెడ్ క్లాసెస్ చెప్తారు అనమాట. లైక్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ప్రోగ్రామ్ డిజైన్, అలాంటి క్లాసెస్ అన్ని కూడా కంప్యూటర్ సైన్స్ లో ఉంటాయి. మేము చదువుతున్నది ప్రజెంట్ మేము చదువుతుంది. కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ హార్డ్వేర్ క్లాసెస్, ఈసీ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. లైక్ సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ, లేకపోతే సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ కానీ, కొన్నిసార్లు ఇంట్రడక్షన్ టు కోడింగ్. సో అటు సైడ్ కూడా కోడింగ్ ఉంటుంది, బట్ కోడింగ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో బేసిక్లీ ఏంటంటే 8 సెమిస్టర్స్ కి కలిపి ఒక 4 or 5 కోడింగ్ క్లాసెస్ ఉంటాయి, మిగతావన్నీ కూడా ఈసీ రిలేటెడ్ క్లాసెస్ ఉంటాయి అనమాట మెజారిటీ ఆఫ్ ద టైం. సో మీకు కానీ హార్డ్వేర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే సిస్టమ్స్ ప్రోగ్రామింగ్, సిగ్నల్ అండ్ ఆల్ ద హార్డ్వేర్ రిలేటెడ్ స్టఫ్, ఆడ్రినోస్ అండ్ ఆల్, ఇట్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్. కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ సైన్స్. సో యా, దట్స్ ద థియరీ. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ లైక్ మేము ఇన్స్టా లైవ్ లో ఉన్నప్పుడు దిస్ ఇస్ లైక్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అనమాట. భయ్యా ర్యాగింగ్ ఉంటుందా యుఎస్ లో అని? ర్యాగింగ్ ఉంటుందబ్బా. ఎలా ఉంటుంది అంటే హ్యాపీ డేస్ లో టైసన్ ని కొట్టినట్టు నీట్ గా మనల్ని కూడా తోసేసి కొట్టేసి అంత సీన్ ఉండదు కదా. ర్యాగింగ్ లాంటివి ఏంటి ఉండవు, అందరూ ఫ్రెండ్సే. జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా అందరూ ఫ్రెండ్సే. కొన్నిసార్లు వాళ్ళతోనే నువ్వు క్లాసెస్కి వెళ్ళాలి, జూనియర్స్ సీనియర్స్. నీ సీనియర్స్ నీ క్లాసులో ఉంటారు, నువ్వు సీనియర్స్ క్లాసులో కూడా ఉంటావు కొన్నిసార్లు. సో బేసిక్లీ సంబంధమే లేదనమాట, ర్యాగింగ్ అనే కాన్సెప్టే ఉండదు యుఎస్లో.
చిల్లుగా నువ్వు క్లాస్కి వెళ్ళి నీ పని చేసుకొని మంచిగా చదువుకుంటే ఎవరితో ప్రాబ్లమ్స్ పెట్టుకోకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో సో నెక్స్ట్ క్వశ్చన్ రా, నీకు మంచి ఎక్సైటింగ్ క్వశ్చన్ ఇది. ఐ రెడీ? ఐ Yeah. I heard attendance is not mandatory for UG students. Is it true? లేదండి, లైక్ బేసిక్ గా బ్యాక్ ఇన్ ఇండియా అటెండెన్స్ లేకపోతే కండోనేషన్లు కట్టించుకొని లేదా అటెండెన్స్ మేనేజ్ చేయడం లాంటివి ఉంటాయి, కానీ లైక్ బ్యాక్ ఇన్ యూఎస్ మాత్రం తోలు ఒలిచేస్తారు అన్నమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ కొడతారని కాదు, వాళ్ళు అసలుకి ఏమనరు. మీరు క్లాస్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు ఒక్క మాట అడగరు. లైక్ ఏంటి బాబు క్లాస్కి వస్తున్నావా లేదని ఏం అడగరు. సో ఇన్ని నెంబర్ ఆఫ్ యాబ్సెన్స్ అని ఉంటాయి. అంటే కొన్ని క్లాసులకి లైక్ యూ కెన్ స్కిప్ లైక్ 2 or 3 క్లాసెస్ ఎంటైర్ సెమిస్టర్ లో ఒక 2-3 క్లాసులు మీరు స్కిప్ చేయొచ్చు, అటెండ్ అవ్వకపోయినా పర్లేదు అనమాట. బట్ ఇఫ్ యూ డూ బియాండ్ లైక్ వాళ్ళు ఇచ్చిన లిమిట్ కంటే ఒక్క క్లాస్ అన్న ఎక్స్ట్రా లీవ్ అడిగారు, ఏం చేయడు వాడు, ఒక్క మాట తిట్టడు కొట్టడు మిమ్మల్ని. ఒకవేళ మీ గ్రేడ్ ఏ లెటర్ అని ఉంటే అది బికి పడిపోతుంది, బి ఉంటే సికి పడిపోతుంది, సి ఉంటే డికి పడిపోతుంది, డి ఉంటే ఎఫ్ కి పడిపోతుంది. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. మెడిసిన్ యుఎస్ లో ఎలా ఉంటుంది? సో ఫస్ట్లీ ఏంటంటే మెడిసిన్కి వచ్చి ట్రాక్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంజనీర్స్ లా కాకుండా వాళ్ళది ఏదో ప్రీ మెడ్ అని చదవాలి, దాని తర్వాత మెడ్ స్కూల్ స్పెషలైజేషన్, అది ట్రాక్ డిఫరెంట్. ఆల్రెడీ మేమిద్దరం కలిసి మా బెస్ట్ ఫ్రెండ్తో మెడికల్ ముచ్చట్లు అని చెప్పి ఒక వీడియో చేసాం. వెరీ క్లియర్ పాత్ ఆఫ్ హౌ మెడిసిన్ ఈజ్ సెటప్ ఇన్ యూఎస్ఏ. ఇన్ కేస్ ఎవరైనా చూడాలి అనుకుంటే కార్డ్స్ ఎక్కడ దగ్గర కార్డ్స్లో ఉంటుంది. సో కార్డ్స్ అయితే వదిలేస్తాం, సో మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ రా నీకే, how to select universities for UG and PG in USA? ఓకే, సో దిస్ ఇస్ లైక్ చాలా మంది అడుగుతారు అండ్ దీనికి లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ రిక్వైర్డ్, బికాస్ మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో నన్ను అడిగితే వాట్ ఐ బిలీవ్ లైక్ వాట్ మై పర్సనల్ బిలీవ్ ఏంటంటే, ఐ ఆల్వేస్ సజెస్ట్ టు స్టూడెంట్స్ దట్ ఒకవేళ మీరు అండర్ గ్రాడ్కి వస్తున్నారా, లైక్ అండర్ గ్రాడ్ అంటే ఆనెస్ట్లీ లైక్ నిబ్బా ఏజ్ అనమాట, లైక్ 16-17 ఏజ్ వాళ్ళు దిల్ బి లైక్ నేను అమెరికా పోతా అని అంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, హ్యావ్ ఎ క్లియర్ గోల్ అనమాట. మీ విజన్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. మీరు అడగొచ్చు, భయ్యా నువ్వు అండర్ గ్రేడ్కి వెళ్ళావు, నువ్వు 16-17 నిబ్బై గాడివే అప్పుడు అంటే యా, బట్ వాట్ నాకున్నది ఏంటంటే ఐ హ్యాడ్ ఎ క్లియర్ విజన్, లైక్ యూఎస్కి వెళ్ళాలి, చదువుకోవాలి అండ్ యూఎస్ లో కంప్యూటర్ సైన్స్ చేయాలి అని ఐ హ్యాడ్ క్లియర్ విజన్ అండ్ ఐ వర్క్డ్ ఫర్ ఇట్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి రాగానే ఐ లెఫ్ట్ మై కాలేజ్ ఎంటైర్లీ, కంప్లీట్ గా కాలేజ్ లైక్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఐ టుక్ ఎ పర్మిషన్ అండ్ ఎవ్రీ వన్ క్రిటిసైజ్డ్ మీ. లైక్ అంటే మీరు ఆ నెగిటివ్ థింగ్ నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రావాలన్నమాట. ఎవ్రీ వన్ విల్ బి లైక్ వీడి యూఎస్ వెళ్తాడా, వీడికి అంత సీన్ ఉందా, వీడికి అది ఉందా, వీడికి ఇది ఉందా అని దెర్ బి లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్ విల్ బి గోయింగ్ ఆన్ మీ చుట్టూ. But make sure that your vision is great and your path is great, because again మీరు చాలా కష్టపడతారండి. సో ఆల్వేస్ హ్యావ్ ఎ క్లియర్ పాత్ అండ్ నో వాట్ యూఆర్ డూయింగ్. లైక్ అంటే మీరు ఏ మేజర్ చేయబోతున్నారు, ఆ మేజర్ తాలూకా ఏమేమి కావాలి రిక్వైర్మెంట్స్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే యూనిట్ కోడింగ్, యూనిట్ లాజికల్ బిల్డ్, సో ఇవన్నీ మైండ్ లో ఉంచుకోవాలి. మనకి అది ఉందా, మనకు ఆ స్కిల్ అనేది మనకు ఉందా లేదా, మనం తీసుకుంటున్న మేజర్ అనేది మీరు ఆలోచించాలి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనాన్షియల్స్, లైక్ మీ పేరెంట్స్ వాళ్ళు ఫైనాన్షియల్ గా ఓకేనా ఈ కాలేజ్కి ఇంత ఫీజు కట్టడానికి, బికాస్ వాళ్ళే మీకు కట్టాలి కాబట్టి యాజ్ అ స్టూడెంట్. సో ఇవన్నీ మీ పేరెంట్స్ తో కూర్చొని కలెక్టివ్ గా తీసుకునే డెసిషన్ అనేది నేను. మోరోవర్ కొంతమంది లోన్స్ లో వస్తారు. సో ఇట్స్ నాట్ లైక్ ₹1,00,00,000 లోన్ తీసేసుకొని నేను ఇక్కడ పెద్ద కాలేజ్లో జాయిన్ అయిపోతానని కాదు. మీరు ఆ లోన్ తీసుకుంటే మళ్ళీ రీపే చేసేటట్టు ఉండాలి. ఆ లోన్ తీసుకున్నట్టు కాదు, అక్కడికి వచ్చి చదివి అంతే బాగా నిలబడాలి. సో ఇవన్నీ ఆలోచించాలి మీరు. ఇట్స్ నాట్ లైక్ నాకు యూఎస్ నేను అనుకుంటున్నా వెళ్ళిపోతున్నాను, ఏదో సినిమాలలో చెప్తారు చూడండి, హీరో కోపం వస్తే యూఎస్ లండన్ వెళ్ళిపోతాడని, అదంతా కాదు. యూఎస్ వచ్చి షెడ్కి వెళ్ళిపోయాడిని బాటికి అని. బట్ యా, సో సినిమాలలో చూపించినట్టు అంత ఈజీ కాదు. ఫారెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా 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 కష్టంగా ఉంటుంది. యుఎస్ అయితే రూల్స్ అనేవి ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటాయి. సో యా, సో మై సజెషన్స్ ఆర్ దిస్. సో
ఇంత లైక్ ఎప్పుడు చూడండి మీరు చదువు గురించే చెప్తారా భయ్యా, చదువు గురించే చెప్తారా భయ్యా అని లైవ్లలో, డిఎంలలో, యూట్యూబ్ కమెంట్లో మమ్మల్ని గట్టిగా వేసుకుంటారు. అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్ ఏంటంటే, భయ్యా మీరు నెలకి ఎన్ని సిరీస్లు చూస్తారు భయ్యా? సిరీస్లు చూసేంత టైంలు ఏంటి ఉండవు. సిరీస్లు చూసుకోవాలంటే హ్యాపీ ప్రాజెక్ట్ వదిలేదు మేము హ్యాపీగా. సో నెలకి అన్ని సిరీస్లు ఏం చూడమన్నమాట. మా జీవితం మొత్తం హౌస్ ఆఫ్ కార్డ్స్ లానే ఉంటుంది. ఇలా ప్యాక్ మ్యాడ్లా కూలిపోతుంది అనమాట అన్ని ఎవ్రీడే చదువుకోకపోతే. సో నెలకి సిరీస్లు చూడడం. సినిమాలు అయితే చూస్తుంటాం చాలా ఎక్కువ, బట్ సిరీస్లు మాత్రం కొంచెం తక్కువే. ప్రస్తుతానికి అయితే నా టాప్ ఫేవరెట్ షోస్ సిలికాన్ వ్యాలీ, స్ట్రేంజర్ థింగ్స్, హౌస్ ఆఫ్ కార్డ్స్. మీ టాప్ 3 ఏంటో కింద కామెంట్ చేయండి. విచ్ ఈస్ ద బెస్ట్ కొలాజ్? కాలేజ్ ఏంటుంది? కాలేజ్ అయి ఉంటుందిలే. ఏటి మొక్కల అంత అర్థం ఉంది ఏంటి? మరి లేదేటి? విచ్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ టెక్సస్ ఫర్ సిఎస్ అంట. ఓకే, సో బెస్ట్ కాలేజ్ అంటూ లైక్ ఉంటది డెఫినెట్లీ, బట్ మేము విన్న దాని ప్రకారం ఏంటంటే, అంటే మాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆస్టిన్ ఇస్ లైక్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ టెక్సస్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఈ కోవిడ్ పుణ్యం అంటూ చాలా మందికి ఎస్ఐటీలు, జిఆర్ఈలు ఆప్షనల్ చేశారు అన్నమాట. సో ఇప్పుడు యూనివర్సిటీ అన్నిటికీ శాట్ ఆప్షనల్ అయితే కమింగ్ ఇయర్స్ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటావు? సో ఫస్ట్ థింగ్ వచ్చి ఎస్ఐటి అనేది ఇప్పుడు కోవిడ్ ఉందని చెప్పి 1-2 years మాత్రమే ఇచ్చేసారనమాట. బట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ బై 2023 ఆ టైంకి ఈవెన్ కోవిడ్ ఉన్నా కానీ దే విల్ ట్రై టు ఫైండ్ సమ్ అదర్ వే టు డూ ఎస్ఐటీస్. యూఎస్లో ఆల్రెడీ ఎస్ఐటీస్ అవుతున్నాయి. నా జూనియర్స్ ఎవరైతే నా హై స్కూల్లో ఉన్నానో మా జూనియర్స్ అందరూ కూడా ఎస్ఐటీ తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఎస్ఐటీస్ ఆప్షనల్ ఉన్నా కానీ దే విల్ స్టిల్ బీ దేర్ ఫర్ లాంగర్ టైమ్, బికాస్ ఎస్ఐటీస్ అనేవి వన్ ఆఫ్ ద వెరీ గుడ్ వే టు మెజర్ స్టూడెంట్స్ ఏంటంటారు ఎబిలిటీ. సో ఎస్ఐటీస్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఫర్ షూర్. అండ్ కుదిరితే మీరు కూడా ఎస్ఐటీస్ రాయండి, ఆప్షనల్ అని చెప్పి వదిలేవద్దు. బికాస్ ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ గుడ్ యూనివర్సిటీస్, ఒకరికి ఎస్ఐటీ ఉండి ఇంకొకరికి లేకపోతే దే విల్ ఫర్ షూర్ లీన్ టువర్డ్స్ సంబడి విత్ అన్ ఎస్ఐటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఒకటి క్వశ్చన్ చాలా బాగుంది. ఈజ్ ఇట్ వర్త్ ద కాస్ట్? అండ్ అది కాకుండా కాస్ట్ అండ్ స్కాలర్షిప్ గురించి చెప్పండి బ్రో అంట. సో ఓకే, సో ఇస్ ఇట్ వర్త్ ద కాస్ట్ అంటే అది మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ మీ ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసుకొని అడగాల్సిన క్వశ్చన్ అన్నమాట. అండ్ ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. పెట్టే ప్రతి రూపాయికి నాకైతే తృప్తి ఉంది, లైక్ బికాస్ ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యుఎస్ ఎడ్యుకేషన్ అన్నమాట. అండ్ ఐఎమ్ గ్రోయింగ్ యాజ్ ఎ పర్సన్. నాకు స్కిల్ చాలా పెరిగింది, ఇంగ్లీష్ టాకింగ్, అండ్ దేర్ ఆర్ మెనీ. అంటే నువ్వు ఒంటరిగా బతకగలగను అనే కాన్ఫిడెన్స్ నాలో నింపింది ఇస్ యుఎస్ ఎడ్యుకేషన్ అండ్ యుఎస్ లైఫ్ అనేది నేను ఫీల్ అవుతాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా యూనివర్సిటీస్ లో మా ప్రొఫెసర్స్ ఆర్ లైక్ వాళ్ళ మాస్టర్స్, వాళ్ళ పిహెచ్డీస్ అనేవి ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్, లైక్ ఎంఐటి, హార్వర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ద బెస్ట్ కాలేజెస్ నుంచి వాళ్ళ మాస్టర్స్, పిహెచ్డి తీసుకున్నారు కాబట్టి దే ఆర్ గివింగ్ అస్ ద బెస్ట్ సోర్సెస్ అండ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. సో ఇస్ ఇట్ వర్త్ అంటే యా అండి, లైక్ మీ అంత పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో నుంచి వాళ్ళ మాస్టర్స్, పిహెచ్డి చేసిన వాళ్ళు మాకు కూర్చోబెట్టి క్లాసులు చెప్తున్నారంటే ఇట్ ఇస్ డెఫినెట్లీ లైక్ ఇట్స్ అన్ ఆనర్. లైక్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అన్ ఆనర్ బికాస్ చాలా తక్కువ ఉంటారండి, లైక్ అంత ప్రొఫెసర్స్ చాలా ఎడ్యుకేటెడ్ ఉండి చాలా ఒక స్టూడెంట్ కి ఎలా చెప్పాలి అనేది వాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అన్నమాట. అండ్ దే ఆర్ రియలీ ఫ్రెండ్లీ. అండ్ ఆల్సో స్కాలర్షిప్ గురించి కూడా ఎవరు అడిగారు, కాస్ట్ ఎంత అవుతుంది, స్కాలర్షిప్ ఎంత అవుతుంది అని చెప్పి. యా, సో కాస్ట్ వచ్చేసి ఫర్ అండర్ గ్రాడ్యుయేట్, బికాస్ నేను అండర్ గ్రాడ్ చేస్తున్నాను యూఐసిలో కాబట్టి యూఐసి అండర్ గ్రాడ్కి వచ్చేసి ఇట్ విల్ బి అరౌండ్ 80 lakhs to 1.2 CR వరకు అవుతుండొచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫర్ ఆల్ 4 years. for all the 4 years, including your personal expenses, hostel, food, college fee, health insurance, అన్ని ఇంక్లూడ్ చేసుకొని ఎవ్రీథింగ్ A to Z అన్ని ఇంక్లూడ్ చేసుకొని ఇట్ వుడ్ బి అరౌండ్ 80 lakhs 1.2 CR. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ మీరు ఏ మెజర్ తీసుకున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు ఎంత ఎక్స్పెన్సెస్, లైక్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ మీరు తక్కువ పెడితే ఇంకా తక్కువ అవుతుంది, పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెడితే ఇంకెక్కువ అవుతుంది. సో షోకులకు పోకుండా మీ రిక్వైర్మెంట్ ఏందనేది తెలుసుకొని దాని మీద ఖర్చు పెట్టుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ కొంచెం లిమిటెడ్ గానే ఉంటాయి, నాట్ లైక్ టూ మెనీ మా యూనివర్సిటీ వరకు అయితే. సో
Yeah, it ranges from 1,000 to like 10,000. So that's the answer for scholarships. సో సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియెంట్ వే టు స్టడీ కృష్ణయ్య అని అంటున్నారు. అంటే అది ఆల్రెడీ దీని మీద ఒక వీడియో లాంటి చేశాను, బట్ లెట్ మీ గివ్ క్విక్ ఆన్సర్. సో ఫస్ట్లీ ఏంటంటే చదువుకుంటున్నప్పుడు దయచేసి ఫోన్ పక్కన పెట్టుకోవద్దు. ఫోన్ పక్కన పెట్టుకున్నా కానీ నాలాగే డిఎన్డీలో పెట్టేయండి, చాలా హాయిగా ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ మాధవ్ లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ తిట్టుకుంటూనే ఉంటారు అనమాట, ఇది మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు అని. బట్ ఇట్స్ ఓకే, చదువుకుంటున్నప్పుడు ఫోన్ డిఎన్డీలో ఉండడం అనేది ద మెయిన్ ఫస్ట్ రూల్. అది చేసిన తర్వాత సగం జీవితం చాలా హ్యాపీగా కనిపిస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత క్యాలెండర్ పెట్టుకోండి, డైలీ టాస్క్ కంప్లీట్ చేయాలి అనుకోండి, కంప్లీట్ చేసిన తర్వాత పడుకోండి. క్లాసిక్. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ అంటే మేము ప్రొకాస్టినేషన్ కాదు బద్ధకం అని ఒక వీడియో చేస్తాం. వి విల్ లీవ్ ద వీడియో లింక్, చెక్ ఇట్ అవుట్. కార్డ్స్ లో వదిలేస్తాను, డిస్క్రిప్షన్ లో కార్డ్స్ లో ఉంటది. సో భయ్యా నెక్స్ట్ ఇప్పుడు నీ క్వశ్చన్ అన్నా. సో బేసిక్లీ ఏంటంటే వాట్ ఇఫ్ వి డోంట్ గెట్ ఎనీ జాబ్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, హౌ టు సర్చ్ అండ్ గెట్ ఇన్ టు జాబ్స్ అంట. పాపం ఈ అన్నయ్య ఎవడో నాకు ఒక 2 సార్లు ఈ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ దాని తర్వాత ఇదే క్వశ్చన్ మాటికి ఎవడో ఒకడు అడుగుతూనే ఉంటాడు. సో దయచేసి దీనికి ఆన్సర్ ఇవ్వం. సో బేసిక్ గా ఫస్ట్ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినాక జాబులు ఎత్తుక్కోవడం అనే థాట్ ని మీరు ఇప్పుడే తీసేయండి మైండ్ లో నుంచి. మీరు చదువుకుంటున్నప్పుడే జాబ్ సెర్చ్ చేయాలి, చదువుకుంటున్నప్పుడే జాబ్లకు అప్లై చేయాలి, చదువుకుంటున్నప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, చదువుకుంటున్నప్పుడే జాబ్ తెచ్చి పెట్టేసుకోవాలి గ్రాడ్యుయేషన్ కి ముందే. ఇట్స్ నాట్ లైక్ ఇండియా. అండ్ ఇండియాలో లాగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ యుఎస్ లో ఉండవు. యూ నీడ్ టు గో అండ్ సర్చ్. మీరు వెతకాలి, డూ యువర్ రీసెర్చ్, అప్లై. వాళ్ళు ఒకవేళ మీరు సూపర్ ఉండి మీకు ఆఫర్ లెటర్ వస్తే యూ నీడ్ టు గో ఇంటర్వ్యూ అండ్ యూ నీడ్ టు నెగోషియేట్, యూ నీడ్ టు టాక్. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ ఒకటి గుర్తుంచుకోండి, యుఎస్ లో ఎవడు స్పూన్ ఫీడ్ చేయడు. It's on your shoulders and you need to take the responsibility. Never ever escape from responsibility. So జాబ్ అనేది మీరు గ్రాడ్యుయేట్ అయ్యేలోపు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలా రాని పక్షంలో మీకు 60 days యుఎస్ గవర్నమెంట్ 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. సో యూ నీడ్ టు వెకేట్ ఇన్ దట్ గ్రేస్ పీరియడ్. ఒకవేళ మీకు ఆ గ్రేస్ పీరియడ్ లో జాబ్ వస్తే ఇట్స్ ఫైన్, కానీ 60 days లో అంత త్వరగా జాబ్ రావడం అనేది చాలా 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 కష్టం. కాబట్టి మాక్సిమం ఇట్ విల్ బి 99.9% ఎవరికి రాదు, కాబట్టి దే విల్ బి లీవింగ్ యుఎస్. సో మీరు ఇంత దూరం వచ్చి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాక జాబ్ చేయకుండా ఉట్టి చేతులతో ఇండియా బాగోదు. సో అందుకే చదువుకుంటున్నప్పుడు జాబ్ లాగా రీసెర్చ్ చేయండి, చదువుకుంటున్నప్పుడు మీ కనెక్షన్స్ పెంచుకోండి, అలుమ్నైతో మాట్లాడండి, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేసుకోండి మీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం. అక్కడనే మీకు చాలా కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి, ఓపెనింగ్స్ తెలుస్తాయి, ఒక సపరేట్ జిందగీ ఓపెన్ అవుతుంది. సో అది థియరీ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ రా మాధవ్, నీకు బాగా కనెక్ట్ అవుతుంది, నన్ను చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఐఎమ్ ఇన్ 12th now. I'm targeting for fall 2022. When should I write SATs, IELTS and apply for all colleges and all that? సో బేసిక్ గా మీ ఇంటెక్ వచ్చేసి fall 2022 అయితే అర్జెంట్ గా వెళ్ళి IELTS అండ్ SAT రాసేయండి. ఎందుకంటే మీ కాలేజ్ అప్లికేషన్స్ లైక్ బేసిక్ గా యుఎస్ లో కాలేజ్ అప్లికేషన్స్ అనేవి ఆగస్ట్ టు డిసెంబర్ మధ్యలో ఓపెన్ అయిపోతాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ, లైక్ మీది ఏ యూనివర్సిటీ ఏంటి అని. బట్ లైక్ 95% ఆఫ్ ది కాలేజెస్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యలో అప్లికేషన్స్ ఓపెన్ అయిపోతాయి, క్లోజ్ కూడా అయిపోతాయి. సో బీ అవేర్. మీరు ఏ కాలేజ్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క డెడ్ లైన్స్ లోకి వెళ్ళి చెక్ చేయండి ఎప్పుడు అప్లికేషన్ డెడ్ లైన్స్ ఉన్నాయి అనేవి. దాన్ని బట్టి మీరు మీ SAT అండ్ IELTS ఎగ్జామినేషన్ తీసేసుకోండి అండ్ అప్లై ఫర్ ద కాలేజ్. అండ్ ఓకే, ఇప్పుడు మీరు అడ్మిట్ వచ్చేసిన తర్వాత మీ ఫైనాన్షియల్స్ అనేవి సెట్ చేసుకొని కాలేజ్కి పంపిస్తే వాళ్ళు I-20 ఇస్తారు. ఆ I-20 ఇస్తే యూ కెన్ బుక్ యువర్ వీసా స్లాట్. అండ్ వీసా వస్తే కంగ్రాట్స్. ఇంకా వస్తున్నాము, కొడుతున్నాము. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ F1 లో ఉండి చెయ్యొచ్చా? సో F1 మీద ఉండి ఆఫ్ క్యాంపస్ చెయ్యొచ్చా అంటే చేయకూడదు. మీరు విన్నది నిజమే, చేయకూడదు. మీరు అనొచ్చు మా అన్నయ్య రెస్టారెంట్ లో చేస్తున్నాడు, మా అక్క ఇక్కడ చేస్తుంది, మా అన్నయ్య ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. సింపుల్ ఆన్సర్, మా వాడు ఒకటే చెప్తున్నాడు, చేయకూడదు.
చేయకూడదు. బికాస్ మీరు F1 వీసా ఒక అర్థం ఏంటంటే మీరు అమెరికాకి లీగల్ గా వచ్చి చదువుకొని 20 hours పర్ వీక్ ఆన్ క్యాంపస్ జాబ్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే చేయడానికి F1 వీసా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకుంటాయి. అమెరికా గవర్నమెంట్ సరే స్టూడెంట్ కి డబ్బులు కూడా ఇంపార్టెంటే అని ఆన్ క్యాంపస్ లైక్ మీరు ఆన్ క్యాంపస్ లో ఏదైనా జాబ్స్ ఉంటే వాటికి మాత్రమే మీరు మీ తాలూకా మీ డిపార్ట్మెంట్ తాలూకా పర్మిషన్స్ తీసుకొని యూ కెన్ డూ దమ్. అది కూడా వారానికి 20 గంటలు మాత్రమే. కానీ ఆఫ్ క్యాంపస్ లో ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా అండ్ దొరికితే మాత్రం చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 20 hours అబ్బా 20 hours ఆన్ క్యాంపస్ చేసుకోండి. అండ్ యాజ్ వీఆర్ రైట్ నౌ ఆన్ క్యాంపస్ వీ సీ సో మెనీ జాబ్స్. క్యాంపస్లో బోల్డ్ అని జాబ్లు అయితే ఉంటాయి. అండ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇనఫ్ యూ విల్ ఫర్ షూర్ గెట్ అన్ ఆన్ క్యాంపస్ జాబ్. టీచింగ్ అసిస్టెంట్ కానీ, లేకపోతే ల్యాబ్ అసిస్టెంట్ కానీ, రీసెర్చ్ అసిస్టెంట్, డెస్క్ వర్కర్, లైబ్రరియన్, డైనింగ్ హాల్ వర్కర్, బోల్డ్ అని జాబ్స్ ఓపెన్ ఉంటాయి. ఎవ్రీబడి పేస్ రియల్లీ గుడ్ అమౌంట్. సో ఇట్స్ నాట్ లైక్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ఎనీ ఆఫ్ దమ్. అన్ని జాబ్స్ ఉంటాయి క్యాంపస్లో. అండ్ 20 hours మాత్రం వర్క్ చేస్తే మీరు చదువుకోవడం మీద కూడా ఫోకస్ పెట్టచ్చు. సో యా దట్స్ ద ర్యాప్. సో ఇక మా ఐడియా ఏంటంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇచ్చేసాం అనుకుంటున్నాను. సో ఇకపై ఎవరైనా అసలు క్వశ్చన్స్ అడిగితే వీడియో పంపించేసేలా ఉండాలి అని చెప్పి వీడియో ఇచ్చేసాం అనమాట. సో ఫర్ ష్యూర్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూఎస్లో చదువుకోవాలనుకుంటున్నాను ఆర్ స్టడీ రిలేటెడ్ కాంటెంట్ ఏది కావాలన్నా కానీ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే దెర్ ఈస్ సమ్ ఎక్సైటింగ్ కాంటెంట్ కమింగ్ అప్. అండ్ మా మెయిన్ మోటో వచ్చి వి వాంట్ టు మేక్ తెలుగు స్టూడెంట్ కాంటెంట్. అసలు మాకు తెలిసినంతవరకు ఎవరు చేయట్లేదు మీకు ఇలాంటి కాంటెంట్. సో మిస్ అవ్వకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ krish_భావన అండ్ మనోడు వచ్చి Malava0612. అండ్ ఆల్సో క్లబ్ హౌస్లో కూడా సేమ్ యూజర్ నేమ్స్ అనమాట. సో వెంటనే వెళ్ళండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, క్లబ్ హౌస్లో ఫాలో అయిపోండి. ఇంకేమైనా ఉన్నాయా డీటెయిల్స్? That's it. So yeah, that's the video for today. Until then, signing off. This is Krish Bhavna. Peace.